హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 6th చాప్టర్ యావరేజ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలంటే ఇప్పుడు 1 to 10 ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? 2, 4, 6, 8, 10. సో ఇప్పుడు టోటల్ 2 + 4 + 6 + 8 + 10 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. టోటల్ 5. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30 డివైడెడ్ బై 5. సో ఏమవుతుంది? 6. దీనికి యావరేజ్ ఏమవుతుంది? 6. ఇది యావరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ స్పీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్కి ఎక్స్ స్పీడ్తో వెళ్ళారనుకోండి, సేమ్ అదే డిస్టెన్సు వై స్పీడ్తో వెళ్ళాడంటే ఆ యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా 2xy డివైడెడ్ బై x + y. ఇది వచ్చి km/h. ఇది యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. ఇప్పుడు 30 and 50 మధ్యలో యావరేజ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 31, 37, 41, 43, 47. వీటికి యావరేజ్ 31 + 37 + 41 + 43 + 47 డివైడెడ్ బై 1, 2, 3, 4, 5. ఇప్పుడు టోటల్ ఏమవుతుందంటే 199 అవుతుంది డివైడెడ్ బై 5. 199 డివైడెడ్ బై 5 అవుతుంది 39.8. సో దీని యావరేజ్ 39.8 అవుతుంది. ఇప్పుడు సెకండ్ది ఏమి అంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఫస్ట్ యావరేజ్ అంటే ఏంది? సమ్ బై టోటల్ నెంబర్స్. సో ఫస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంది? n × n + 1 డివైడెడ్ బై 2. సో మనకి ఏం కావాలి? 40 నెంబర్స్ కావాలి కాబట్టి 40 × 40 + 1 డివైడెడ్ బై 2 అంటే 40 × 41 డివైడెడ్ బై 2 20. టోటల్ 820. ఇది సమ్. సో యావరేజ్ కనుక్కోవాలంటే 820 డివైడెడ్ బై 40 20.5. సో దీని యావరేజ్ ఏమవుతుంది? 20.5 అవుతుంది. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాము. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 multiples
ఆఫ్ 7 అంటే మనం ఏం చేయాలంటే 7 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ 20. ఇది 20 మల్టిపుల్స్ అన్నారు కాబట్టి 20 మల్టిపుల్స్ ఆఫ్ 7 అన్నాడు కాబట్టి 7 1 జార్ 7 2 జార్ అట్లా. సో ఇది సమ్ డివైడెడ్ బై 20. ఇది యావరేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి 7 ఇది ఏమంటే న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో 20 ఇంటూ 20 ప్లస్ 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 20 అంటే 7 ఇంటూ 20 ఇంటూ 21 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 20. So 10 into 7 divided by 20. Okay, 7 to 14. 14 divided by 2 ఏమవుతుంది 73.5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పారంటే ద యావరేజ్ ఆఫ్ 4 consecutive ఈవెన్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చి 27. యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చి 27. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏది కనుక్కోమన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు ఆ నెంబర్స్ తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6 మనం ఇవి ఆ నెంబర్స్ అనుకున్నాం. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 డివైడెడ్ బై 4. యావరేజ్ ఏమి ఇచ్చినారు మనకి ఈజ్ ఈక్వల్ టు 27. సో మనకి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 4. ఇప్పుడు 1 2 3 4 4x ప్లస్ 6 plus 4 10 10 plus 2 12 is equal to 27 into 4. X plus 3 is equal to 27 into 4. So x plus 3 ఏమవుతుంది 27 into 4 divided by 4. So x is equal to 27 minus 3 which is equal to 24. అంటే మనకి x వాల్యూ ఏమొచ్చింది 24 వచ్చింది. కానీ మనకి అక్కడ అడిగింది లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. మనం ఇక్కడ అనుకునేది ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6. దీంట్లో లార్జెస్ట్ ఏంది ఎక్స్ ప్లస్ 6. సో 24 ప్లస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు యావరేజ్ స్పీడ్లో ఒక ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఏ అండ్ బి. వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత 778 కిలోమీటర్స్. ఓకే, ఒక ట్రైను ఏ నుంచి బికి 84 కిలోమీటర్స్ పర్ అవర్తో కవర్ చేసింది. అదే ట్రైను బి నుంచి ఏకి 56 కిలోమీటర్స్ పర్ అవర్తో కవర్ చేసింది. సేమ్ డిస్టెన్సే. ఫస్ట్ 84 కిలోమీటర్స్ పర్ అవర్, నెక్స్ట్ స్పీడ్ వచ్చి 56 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్
ఎంత కనుక్కోవాలి. మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా అయింది 2xy డివైడెడ్ బై x ప్లస్ వై. అంటే ఇక్కడ x ఎంత 84, y వచ్చి 56. సో 2 × 84 × 56 డివైడెడ్ బై 84 ప్లస్ 56. 2 × 84 × 56 divided by 6 plus 4. 84 plus 56 ఎంత అవుతుంది 10, 14. సో 140. Four into 28 divided by 35, which is equal to 67.2 kilometers per hour. ఇది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. ఇదేనండి యావరేజ్ చాప్టరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.